తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానందెళ్ళ. స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులు, బోధనా సిబ్బందికి ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ ను తప్పనిసరి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపును గ్రీన్ ఛానల్లో చేపట్టాలని, ఆ విషయం నిర్లక్ష్యం చేయొద్దని అన్నారు. ప్రతి విద్యా సంస్థలో క్రీడలకు ప్రాధాన్యమిచ్చి అవసరమైతే కాంట్రాక్ట్ పద్ధతిలో పీఈడీలను నియమించాలని ముఖ్యమంత్రి సూచించారు. బాలికలకు వివిధ అంశాలపై కౌన్సిలింగ్ ఇచ్చేందుకు మహిళా కౌన్సిలర్లను నియమించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. విద్యాశాఖ పరిధిలో అదనపు గదులు, వంట గదులు, టాయిలెట్ గదులు, ప్రహరీ నిర్మాణం, వేర్వేరు విభాగాలు చేపట్టడం సరికాదని ముఖ్యమంత్రి తెలిపారు. కంటైనర్ కిచెన్లకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. కంటైనర్లపై సోలార్ ప్యానెళ్లతో అవసరమైతే విద్యుత్ వినియోగించుకోవచ్చని సీఎం సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కింద పాఠశాలలో పారిశుద్ధ్య పనులకు సంబంధించిన బిల్లులు తక్షణమే విడుదల చేయాలని ఆదేశించారు. మహిళా కళాశాలలు, బాలికల పాఠశాలల్లో మూత్రశాలలు, ప్రహరీ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీఎం తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న విద్యా సంక్షేమ వసతుల అభివృద్ధి సంస్థ పరిధిలోకి తేవడం ద్వారా నాణ్యతా ప్రమాణాలు, నిర్మాణ పర్యవేక్షణ, నిధుల మంజూరు, జవాబుదారీతనం తేలికవుతుందని అధికారులకు సూచించారు. తన భర్త నిద్రలో చనిపోయాడంటూ ఓ భార్య 100కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు పోస్టుమార్టం రిపోర్ట్ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యచకితులయ్యారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకుని విచారించగా పోస్టుమార్టం నివేదికలో హత్య అని తేలడంతో పోలీసులు ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. వారి దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు మృతుడి భార్యను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే జల్లెళ్ల శేఖర్, చిట్టి దంపతులు. వీరు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోదండ రామ్ నగర్ రోడ్ నెంబర్ 7లో నివాసం ఉంటున్నారు. శేఖర్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. డ్రైవింగ్ వృత్తిపై శేఖర్ అప్పుడప్పుడు 2-3 రోజులు లేదంటే వారం రోజులు బయటికి వెళ్తూ ఉంటాడు. అయితే డ్రైవింగ్ వృత్తిపై భర్త బయటికి వెళ్లిన సమయంలో చిట్టికి హరీష్తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే భార్య ప్రవర్తనపై అనుమానం కలిగి భర్త శేఖర్ పలుమార్లు తన భార్య చిట్టిని హెచ్చరించాడు. కానీ చిట్టి ప్రవర్తనలో మార్పు రాలేదు. ప్రియుణ్ణి విడిచి ఉండలేకపోయింది. దీంతో తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్న భర్తను ఎలాగైనా సరే అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసింది. పథకం ప్రకారమే చిట్టి తన ప్రియుడు హరీష్తో కలిసి నిద్రపోతున్న భర్త శేఖర్ గొంతు నులిమి హత్య చేశారు. ఉదయాన్నే ఏమీ తెలియనట్లు తన భర్త నిద్రలోనే చనిపోయాడంటూ లబోదిబోమంటూ 100కి ఫోన్ చేసింది. తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లుగా చిట్టి ఒప్పుకుంది. దీంతో పోలీసులు వెంటనే చిట్టిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ప్రియుడు హరీష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గణపతి నవరాత్రులు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. గణేష్ మండప నిర్వాహకులు వినూత్నంగా ఆలోచనలు చేసి వివిధ రూపాల్లో గణనాథులను ప్రతిష్ఠించి సృజనను చాటుకుంటున్నారు. అయితే గుంటూరు జిల్లా తెనాల్లో ఓ స్వీట్ షాప్ నిర్వాహకుడు గణపతికి సమర్పించే లడ్డూ విషయంలో కూడా కొత్తగా ఆలోచించారు. శివలింగాకృతిలో 2 టన్నుల భారీ లడ్డూను రూపొందించారు. విశాఖపట్నం గాజువాక లంక గ్రౌండ్స్లో అక్కడి నిర్వాహకులు 1,00,000 చీరలతో ఏర్పాటు చేసిన సుందర వస్త్ర మహాగణపతికి నైవేద్యంగా ఈ లడ్డూను సిద్ధం చేయించినట్లు తయారీదారులు ఉప్పల కిషోర్ తెలిపారు. 15 మంది సిబ్బంది 4 రోజుల పాటు శ్రమించి 8 అడుగుల ఎత్తు, 2,000 కిలోల బరువు లడ్డూని శివలింగం ఆకృతిలో తయారు చేసినట్లు తెలిపారు. దేశంలోనే ఇది అత్యంత భారీ లడ్డు అని చెప్పిన ఆయన దీనికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం లభించే అవకాశం ఉందన్నారు. ఈ భారీ లడ్డూను తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. శుక్రవారం ఆగస్టు 29 రాత్రి దీనిని గాజువాకకు తరలించారు. ఆంధ్రప్రదేశ్ను వానలు వదలనంటున్నాయి. ఇప్పటికే బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న ఆంధ్రప్రదేశ్కు వచ్చే నెలలో మరో 2 అల్పపీడనాల కారణంగా మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ముప్పు ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. సెప్టెంబర్ నెలలో 2 అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సెప్టెంబర్ 3వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి పశ్చిమ వాయువ్య దిశగా పయనించి సెప్టెంబర్ 5 నాటికి వాయుగుణంగా బలపడే అవకాశాలున్నాయని పేర్కొంది. అలాగే సెప్టెంబర్ 2వ వారంలో వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వీటి కారణంగా సెప్టెంబర్ మొదటి 2 వారాలు ఏపీకి మరీ ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గణపతి నవరాత్రి ఉత్సవాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గణపతి పందిళ్లను నిర్వాహకులు వినూత్న రీతిలో అలంకరణలు చేస్తున్నారు.
అయితే మంగళగిరిలో కొలువైన గణపతిని అలంకరించే విషయంలో నిర్వాహకులు మరింత వినూత్నంగా ఆలోచించారు. ఏకంగా గణనాథుడికి కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఈ అలంకరణ కోసం ఏకంగా 2,35,00,000 రూపాయల కరెన్సీని వినియోగించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మెయిన్ బజార్లో వ్యాపార ప్రముఖులు, ఆర్యవైశ్య సంఘాలు, మహిళా సంఘాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడు ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. గణపతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారిని 2.35 కోట్ల కరెన్సీతో ప్రత్యేకంగా అలంకరించారు. దీంతో భక్తులు గణనాథుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయం తర్వాత దాదాపుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఆయన రాజకీయంగా ఏమాత్రం క్రియాశీలంగా వ్యవహరించడం లేదు. పార్టీ వ్యవహారాల్లోనూ అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి హాజరయ్యే బాధ్యతను విస్మరించారు. పార్టీ పరాజయం తర్వాత ఆయన కేవలం 2 సార్లు అసెంబ్లీకి హాజరయ్యారు. అప్పుడు కూడా నోరెత్తి మాట్లాడలేదు. అయితే ఈసారి మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారని అంతా భావించారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించేందుకే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరుగుతుంది. కాళేశ్వరం అవకతవకలపై కమిషన్ నివేదికను అనుసరించి ఆ ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, అవినీతికి బాధ్యులపై చర్యకు నిర్ణయం తీసుకుంటారు. కాళేశ్వరం అవకతవకలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ సభకు హాజరై తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తారని అంతా భావించారు. దివంగత ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు మాగంటి మృతి పట్ల సభ సంతాపం తెలిపే కార్యక్రమానికి డుమ్మా కొట్టిన కేసీఆర్ రానున్న రోజుల్లో కూడా వచ్చే అవకాశాలు అంతంత మాత్రమే. దీంతో కేసీఆర్ ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పేసినట్లేనా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. అయితే సభకు గైర్హాజరైన కేసీఆర్ సభలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై మాత్రం మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లతో శుక్రవారం ఆగస్టు 29 సుదీర్ఘంగా చర్చించారు. ఆ చర్చల మేరకే హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారని పరిశీలకులు అంటున్నారు. సభలో కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తామంటే కాంగ్రెస్ సర్కార్ భయపడుతోందంటూ ఎదురుదాడికి దిగడం, సభ కాదు కాళేశ్వరంపై వాస్తవాలు ఏంటన్నది తేల్చాల్సింది కోర్టులే అంటూ అసెంబ్లీ ప్రాధాన్యతను తగ్గించే విధంగా వ్యాఖ్యలు చేయడం కూడా కేసీఆర్ వ్యూహమేనని అంటున్నారు.